ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. ఈ వేటలోనైతే మనం మెరిపేర్లు అయితే పట్టుకొని వచ్చాము. మెరిపేర్లకి అయితే ఏం చేపలు పడుతున్నాం ఒకసారి చూడండి. నేను చేపను తీసాను కదా, చేపను అయితే వనగరపర్లు అంటారు. ఇది వేటలో అయితే మనకు చాలా ఎక్కువగానే పడుతున్నాం వాళ్ళ చేపలు అయితే. ఇంకో చేప కూడా ఉంది, ఒకసారి నేను తీస్తున్నాను చూడండి. మనమైతే 6గురు వచ్చాం వేటకి, వేట చేయడానికి. 6గురు కూడా చేపలు అయితే చాలా హెవీగా పడుతున్నావు. దాన్ని అయితే వనగరపర్లు అంటారు. ఒకసారి మా తమ్ముడు అయితే ఏ విధంగా తీస్తున్నాడు ఒకసారి చూడండి. మా తమ్ముడు కూడా చాలా ఎక్కువగానే పడ్డావు, ఒక 10 గేలాలు వేసాడు, ఒక 4 చేపలు అయితే పడ్డావు. ఇంక మా బాబాయ్ కూడా మా నాన్న కూడా వేసారు తాలు. ఒకసారి వాళ్ళు కూడా ఏ విధంగా చేపలు తీస్తున్నారు చూడండి. ఈ వేట అయితే చాలా బాగా అవుతుంది ఈరోజైతే. మనమైతే టోటల్గా ఎన్ని చేపలు పెట్టామని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వనగర చేపలు అయితే చింతపల్లి విలేజ్లోనే దొరుకుతావు. వనగర చేపలు అయితే 100కి అయితే 3 ఇస్తారు, చాలా తక్కువ. మీకు కావాలంటే చింతపల్లి విలేజ్ వచ్చేయండి, తీసుకొని చేపలు అయితే. మా బాబాయ్ మా నాన్న అయితే చేపలు తీసుకొని ఏ విధంగా బోట్లో వేస్తున్నారు చూడండి. ఆ డోర్లు కానీ వేసుకున్నాం అనుకో మన కదలకుండా ఉంటావు. ఇప్పుడు చేపలు అయితే మా బాబాయ్ మా నాన్న డోర్లు వేసేస్తున్నారు కదా. ఆ చేపలు తీసిన తర్వాత తాడు ఏ విధంగా ఉగుతున్నారో ఒకసారి చూడండి మా బాబాయ్ మా నాన్న అయితే. ఓకేనా, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.